హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో ఆకుకూరలు మీకు చాలా మంచిగా పెరగాలంటే మనము వీటికి ఏం లిక్విడ్స్ ఇవ్వాలో ఈ వీడియోలో మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి, ఎందుకంటే మీకు ఆకుకూరలు మంచి కలర్ రావాలన్నా, అలాగే టేస్ట్ బాగుండాలన్నా, ఆకుకూరలు మీకు బాగా పెరగాలన్నా ఈ చౌహాన్ క్యూ లిక్విడ్స్ అనేది మీరు ఇంట్లోనే తయారు చేసుకొని ఆకుకూరలకు ఇచ్చారనుకోండి, మీకు చాలా మంచి గ్రోతింగ్ ఉంటాయి. వీటిల్లో మెయిన్గా ఏంటంటే మనకు OHN అండి, ఇది OHN 1, ఇది OHN 2, ఇది OHN 3. ఈ మూడు మనకు OHN అంటారు. OHN అంటే ఓరియంటల్ హెర్బల్ న్యూట్రియంట్స్ అండి. ఇవి మనం ఎక్కడ కూడా బయట కొనాల్సిన అవసరం లేదు, మన ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. వీటికి మనము లీటర్కు 2 ml తీసుకోవాలన్నమాట. OHN 1 కానీ, OHN 2 కానీ, OHN 3 కానీ 1 లీటర్కు మనం 2 ml తీసుకొని ఈ ఆకుల మీద అలాగే మట్టిలో స్ప్రే చేసామనుకోండి, మీకు ఆకు చాలా క్వాలిటీగా పెరుగుతుంది. ఇక్కడ చూడండి, ఇది పాలకూర కదా. ఈ పాలకూరను మనం ఒకసారి పెట్టుకున్నాం అనుకోండి, మనకు ఒక 3-4 నెలల వరకు మళ్ళీ మనం ఒక ఆకుకూర పెట్టాల్సిన అవసరం లేదు. ఖాళీ మనము ఏవైతే ఆకులు ఉన్నాయి కదా, ఇవి కట్ చేసుకుంటున్నాం అనుకోండి, మళ్ళీ మనకు ఆకులు అనేది స్టార్ట్ అవుతుంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి, ఇప్పుడు నేను ఇది 2 సార్లు కట్ చేసుకున్నాను అనమాట. అయినా కూడా మనకు ఆకులు చూడండి ఎలాగొస్తాయో. ఎందుకంటే మెయిన్గా మనము ఇలా ఆకులు ఎప్పుడైతే మనం కట్ చేసుకుంటామో, ఆ చౌహాన్ క్యూ లిక్విడ్స్ మనం ఒకసారి స్ప్రే చేసినాం అనుకోండి, మళ్ళీ మనకు ఆకులు అనేది చాలా క్వాలిటీగా పెరుగుతాయి. ఇక్కడ చూడండి, ఇది చుక్క కూర అండి. ఈ చుక్క కూర కూడా మనము ఒక్కసారి పెట్టుకున్నాం అనుకోండి, ఒక 3-4 నెలల వరకు మళ్ళీ మనం ఆ చుక్క కూర మళ్ళీ పెట్టాల్సిన అవసరం లేదు. ఖాళీ మనము ఇలా ఆకులు కట్ చేసుకుంటుండాలా. ఎప్పుడైతే మనం ఆకులు కట్ చేస్తామో మళ్ళీ ఆ చుక్క కూర అనేది మళ్ళీ పెరుగుతుంది అనమాట. మెయిన్గా ఆకుకూరలు మనము ఒకసారి పెట్టుకుంటే మనము ఒక 3-4 నెలల వరకు కట్ చేసుకుంటుండాలా. ఇది తోటకూర అండి. తోటకూర కూడా చూడండి, మీకు ఇది మనం ఖాళీ కట్ చేసుకుంటుంటే మీకు పెరుగుతుంటుంది అనమాట. అందుకని మీరు ఆకుకూరలు పెంచుకునేటప్పుడు మీరు ఒకసారి పెట్టుకున్నారు అనుకోండి, మెయిన్గా మీరు ఈ చౌహాన్ క్యూ లిక్విడ్స్ అనేది చాలా బాగా పనిచేస్తాయి. చూడండి, ఇది మనకు చోయకూర అండి. ఈ చోయకూర కూడా మనం ఒకసారి పెట్టుకొని మనం ఆకు కట్ చేసుకుంటుంటే ఆకులు మళ్ళీ పెరుగుతుంటాయి అన్నమాట. ఇవి ఆకుకూరలన్నీ మనం ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది. మెయిన్గా మనకు ఏంటంటే ఆ బయట కొన్ని లిక్విడ్స్ మీకు అంత క్వాలిటీ ఉండవండి. ఇక్కడ నేను ఇక్కడ కొత్తిమీర పెట్టానండి. కొత్తిమీర ఆల్రెడీ ఏంటంటే మనం అది కట్ చేసుకుంటే మళ్ళీ రాదనమాట, ఆకు వాడిపోతుంటుంది. అందుకని మనం అది మొత్తం తీసేసుకొని మళ్ళీ మనం ఆ సీడ్స్ పెట్టుకుంటే మళ్ళీ మనకు అది వస్తుంటుంది. ఇప్పుడు మనము ఈ చౌహాన్ క్యూ లిక్విడ్స్ మనము 1 లీటర్కు 2 ml తీసుకున్నానండి. నేను ఇప్పుడు 5 లీటర్స్ వాటర్ కలుపుకున్నాను అనమాట. 5 లీటర్స్లో ఒక్కోటి నేను 10 ml తీసుకున్నాను అనమాట. ఇప్పుడు ఈ వాటర్లో మనం కలుపుకోవాలి. ఇది మనము ఎవ్రీ వారానికి ఒక్కసారి మనం కంపల్సరీ చౌహాన్ క్యూ లిక్విడ్స్ ఈ OHN మాత్రమే, OHN ఒక్కటి మనము వారం మనం ఆకుల మీద స్ప్రే చేసినాం అనుకోండి, మీకు ఆకు మెయిన్ ఏంటంటే కలర్ బాగుంటుంది, అలాగే టేస్ట్ కూడా మీకు చాలా బాగుంటుందండి. ఆ మొక్క గ్రోతింగ్ కూడా చాలా బాగా వస్తుంది. ఇంకోటి మెయిన్గా మనము ఈ ఆకుకూరలకు ఈ లిక్విడ్స్ అనే కాదండి, ఎవ్రీ 2 డేస్కు లేదా 3 డేస్కు ఒకసారి మనం ఖాళీ వాటర్ అన్న మనం ఆకుల మీద స్ప్రే చేస్తున్నాం అనుకోండి, ఈ దుమ్ము ఏదన్నా పడుతుంటుంది కదా, ఆ దుమ్ము క్లీన్ అయిపోతుంటుంది అనమాట. ఎప్పుడైతే మనకు ఆ దుమ్ము క్లీన్ అవుతుందో ఆకులు ఫ్రెష్గా తయారవుతాయి. అందుకని మీరు వారానికి ఒకసారి చౌహాన్ క్యూ లిక్విడ్ స్ప్రే చేయండి. అలాగే ఎవ్రీ 2 రోజులకు ఒకసారి లేదా 3 రోజులకు ఒకసారి ఖాళీ వాటర్ ఉంటుంది కదా, వాటర్ మనం ఇలా ఆకుల మీద స్ప్రే చేసినాం అనుకోండి, ఇప్పుడు మనకు సమ్మర్ కాబట్టి మనకు దుమ్ము ఎక్కువ వస్తుంటుంది. ఆ దుమ్ము మనం ఆకుల మీద క్లీన్ చేసుకున్నాం అనుకోండి, ఆకులు మంచిగా పెరుగుతాయి, అలాగే మన ఆకు క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది. ఇంకొకటి, ఆకుకూరలకు మీరు విపరీతంగా ఇవన్నీ కొని మీరు బయట ఏవేవో కొనిపోయాల్సిన అవసరం లేదండి. ఖాళీ మట్టి, పశువుల ఎరువు కలుపుకోండి. 50% మీరు మట్టి తీసుకున్నారు అనుకోండి, 50% మీరు పశువుల ఎరువు కలపండి. అంతే, మిగతా ఏవి కూడా మీకు అవసరం లేదు. ఖాళీ చౌహాన్ క్యూ లిక్విడ్స్ అనేది మీరు వారానికి ఒకసారి స్ప్రే చేయండి. మీకు ఎక్కువ ఖర్చు లేకుండా తక్కువ ఖర్చులోనే మీకు ఆకుకూరలు, అన్ని రకాల ఆకుకూరలు అనేది మీ ఇంట్లోనే మీరు పండించుకొని ఆర్గానిక్గా, న్యాచురల్గా మీరు ఆకుకూరలు అనేది పండించుకోవచ్చండి. అందుకని మీరు విపరీతంగా ఆ పౌడర్లు ఈ పౌడర్లు ఏవి కూడా కొనకుండా ఇలా మీ ఇంట్లోనే మీరు చౌహాన్ క్యూ లిక్విడ్స్ అనేది తయారు చేసుకొని స్ప్రే చేసుకోండి. మీకు ఆకులు చాలా బాగా వస్తాయి, ఆకుకూరలు మీకు విపరీతంగా పెరుగుతాయండి. అది మీరు ఏది కూడా బయట మీరు కొనకుండా మీరు మీ ఇంట్లోనే మీరు తయారు చేసుకొని ఇలా పండించుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్.